ఇక నుంచి 5 అడుగులు టీవీ. రెడీ తాత? ఓకే ఓకే రెడీ. 1 2 3 4. అదేమిటమ్మా బల్లె గోడక్క చూపోయావు? పో తాత, నీ కళ్ళ గంతలు కడితే బల్లిలా కాదు నల్లిలా మంచాన్ని కట్టుకుంటా. ఇదేం బ్రహ్మ విద్య. మీ నాయనంతో ఎప్పుడు ఈ ఆటలు ఆడుతుండేవాడు. నీ కళ్ళ గంతలు కట్టినా చూద్దాం. ఓకే రెడీ. ఫ్లవర్ వేస్. 1 2 3 4. ఫ్లవర్ వేస్. తర్వాత టెలిఫోన్. టెలిఫోన్. 2 3. అయ్యో టెలిఫోన్ కాదమ్మో, లైఫ్ సైజ్ రేడియో. పాపం ముసలాళ్ళని పట్టుకుని తమాషాలు ఎందుకు చేస్తున్నావు నాన్సీ? మా తాత తన ముసలాడని ఒప్పుకోడు తెలుసా? నానమ్మను మాత్రం ముసల్దానివి అంటాడు. ఇదిగో సార్ చిల్లరా. 3:30 పోతే 6:30. ఓ గాడ్, మర్చిపోయాను. ఏంటి సార్? చిల్లర కాస్త తక్కువ ఉందయ్యా. 1 రూపాయి. లేదు సార్, కరెక్ట్గా ఉంది సార్. చూడండి. లేదే, 1 రూపాయి తక్కువ ఉంది. 4 1 రూపాయలు, 2 రూపాయలు ఉంటుంది సార్. లేదే. ఏంటంటే ఏమైంది? ఏదైనా చూసిస్తాను. తక్కువ ఉందా? సారీ సార్. కరెక్ట్. చంద్రం, 1 రూపాయికి 2 రూపాయలకి తేడా ఎలా తెలుసుకున్నావు? ఏముంది, తాకి చూస్తే తెలుస్తుంది. రూపాయి నోటు కన్నా 2 రూపాయలు పెద్దది అంతే. ఇదిగో, ఇది నువ్వు ఉంచుకో. ఎందుకు? అలాగే ఉంచుకో, ఇక నాకు అది అక్కర్లేదు. ఇది నా రాజ్యం. ఇది మా నర్సరీ, చిన్నపిల్లల సెక్షన్. ఎవరు? శ్రీదేవియా? నేనే చంద్రం. చంద్రవన్నయ్య. మీనాక్షి ఎక్కడ? మీనాక్షి, మీనాక్షి, చంద్రవన్నయ్య వచ్చాడు. చంద్రవన్నయ్య, ఎక్కడున్నా అన్నయ్య నువ్వు? ఎక్కడున్నా? ఆమె మన స్కూల్ చూడడానికి వచ్చింది. నూకండి, ఆమె ఏమైనా అనుకుంటుంది. నా మాట వినండి, వెళ్ళండి, వెళ్ళి అనుకోండి. మళ్ళీ వస్తాగా. అన్నయ్య, రండి. అన్నయ్య దగ్గరికి రా, నీకు ముద్దు ఇవ్వాలి. సరిగమపదని సప్త స్వరాలు నీకు, అవి 7 రంగుల ఇంద్రధనుస్సులు మాకు. మనసే ఒక మార్గము, మమతే ఒక దీపము, ఆ వెలుగే మాకు దైవము. సరిగమపదని సప్త స్వరాలు నీకు, అవి 7 రంగుల ఇంద్రధనుస్సులు. ఎంత చక్కగా చెప్పారు. నిజమే, సప్త స్వరాలే మీకు కనిపించే 7 రంగులు. లోకం మీ కళ్ళలోని లోపాన్ని చూస్తుంది, కానీ మీరు లోకుల్లో ఉన్న మంచితనాన్ని, మమకారాన్ని మనసుతో చూస్తారు. మా చూపుల పరిధి చాలా పరిమితం, కానీ మీరు మా పరిధిని దాటి ఆత్మను చూడగలిగే అంతర్దృష్టి కలవారు. అందరికీ అమావాస్య నెలకొక్కసారి వస్తే మీకు అనుక్షణం అమావాస్య అంటారు. కానీ అమావాస్యలో కూడా మీరు చంద్రోదయాన్ని చూడగలరు. చీకటి గన్నులోనే కదా కాంతివంతమైన వజ్రాలు వెలిసేవి. అందుకే నేనంటాను, మీలో ప్రతి ఒక్కరూ ఒక్కో మచ్చలేని చంద్రుడు, వృద్ధి క్షయం లేని చంద్రుడు, ఆత్మీయతను కురిపించే అమావాస్య చంద్రుడు. అమావాస్య చంద్రుడు. అమావాస్య చంద్రుడా? అదేం పేరు? అమావాస్య నాడు చంద్రుడు ఎలా ఉంటాడు? చంద్రుడు ఉంటాడు, కానీ వెన్నెలుండదు. చూపులేని వ్యక్తిని వెలుగులేని చంద్రుడితో పోల్చాను. అందుకే నా కథకి అమావాస్య చంద్రుడు అని పేరు పెట్టాను. వెరీ గుడ్. ఒక రోజు మా స్కూల్కి వచ్చావో లేదు, ఇంతలోకే మా తరఫున వకాలత్ తీసుకున్నావే. వకాలత్ కాదు, నేను తెలుసుకున్న నిజం. ఏ సార్ పిలిచారా? చప్పట్లు కొట్టారు? ఇంకేమైనా తీసుకున్నా? ఏమొద్దు. అలాగే అండి. రైట్. మీరు మీ అమ్మగారితో ఎందుకు కలిసి ఉండటం లేదు? మా అమ్మ చచ్చిపోయింది అందుకని. అదేమిటి? మొన్ననే కదా మీ అమ్మగారిని చూసాను. ఆవిడ మా అమ్మ కాదు,
మా నాన్నగారు రెండో భార్య ఎలాగైనా ఒకటే కదా. కావచ్చు. మా నాన్నగారు ఇంకో భార్యని ఒప్పుకున్నంత తేలిగ్గా నేను ఇంకో అమ్మని ఒప్పుకోలేకపోయాను. అప్పుడు నాకు 7-8 ఏళ్ళు. అప్పట్లో నేను చూడగలిగేవాడిని.